హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో చాలా క్విక్గా తయారు చేసుకుని సేమియా పాల పాయసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేకపోతే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా కానీ చాలా క్విక్గా తయారు చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దాం. గ్యాస్ మీద మందపాటి కడాయి కానీ ఒక బౌల్ కానీ పెట్టేసుకోవాలండి. ఇందులోనికి ముందుగా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని మనం పాలను యాడ్ చేసుకున్నామంటే అడుగంటకుండా ఉంటుంది. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నానండి. మీరు ఎంత పాలు ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఈ పాయసం అనేది అంత టేస్టీగా ఉంటుంది. మరొక సైడ్ అయితే పాలు పొంగొచ్చేలోపు ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోబోతున్నాను. ప్యాన్లోనికి కొంచెం నెయ్యిని అయితే వేసేసుకోవాలండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే బటర్ నెయ్యి కానీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాజు బాదం అలాగే కిస్మిస్ని అయితే వేసేసుకుంటున్నాను. ముందుగా కాజు బాదం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేటప్పుడు హై మంట పెట్టకుండా సిమ్లో పెట్టేసుకొని మనం మిక్స్ చేసుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి. మంట పెట్టేసి మనం ఫ్రై చేసుకున్నామంటే అవి మాడిపోయి మనం పాయసంలో వేసేసినప్పుడు కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి లాస్ట్ కిస్మిస్ని అయితే వేసేసుకోవాలి. కిస్మిస్ వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి అటు ఇటు ఫ్రై చేసుకున్నామంటే చాలండి. చాలా క్విక్గానే మనకి ఫ్రై అయిపోతాయి. ఆల్రెడీ నెయ్యి అయితే వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా సిమ్లో పెట్టేసుకుని ఈవెన్గా అన్నిటిని ఫ్రై చేసుకోవడం వల్ల మనం పాయసంలో వేసేసినప్పుడు తినేటప్పుడు అక్కడక్కడ క్రంచీగా తగులుతూ ఉంటాయండి. ఇలా ఫ్రై అయిన వాటిని సపరేట్ ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఇక్కడ నేను అదే ప్యాన్లోనికి 1/2 కప్పు సేమియాని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ సేమియా అనేది ఆల్రెడీ రోస్ట్ చేసి ఇస్తారండి. ఇక్కడ నేను కొంచెం లైట్గా వేసి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా మనం చేసుకోవడం వల్ల నెయ్యిలో చాలా టేస్టీగా ఉంటుంది. మనం పాయసంలో వేసేసినప్పుడు ముద్దలాగా కాకుండా స్టిక్గా అలానే ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎన్ని గంటలు ఉన్నా కానీ మనకి పాయసం అనేది ముద్దలా కాకుండా కొంచెం స్టిఫ్గా అలాగే ఉండిపోతాయి. ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఓవర్గా ఫ్రై చేయని అవసరం లేదు. ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం సైడ్ అయితే పాలు పెట్టుకున్నాం కదండి. ఆ పాలు చూసారు కదా, ఇలా పొంగు పడడం అయితే స్టార్ట్ అయింది. ఇలా 2 సైడ్స్ మనం పెట్టుకున్నామంటే చాలా క్విక్గా తయారైపోతుందండి. మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా పొంగు వచ్చే స్టేజ్లో ఒకసారి మనం గరిట పెట్టేసి ఆ మీగడ అందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఇలా పాలని 2-3 టైమ్స్ అలా పొంగు వచ్చేసిన తర్వాత ఆ మీగడ అందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అయితే ఇందులోనికి వేసేసుకోవాలండి. ఇక్కడ వాటర్ అయితే అసలు ఏమీ యాడ్ చేయడం లేదండి. సేమియాని పాలల్లో వేసిన తర్వాత హై మంట పెట్టేసి కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉన్నామంటే మనకి సేమియా అనేది తొందరగానే కుక్ అవుతుందండి. సేమియా మొత్తం కుక్ అయ్యి ఇలా దగ్గరగా అయిన స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి హాఫ్ వరకు కుక్ అయిన స్టేజ్లో ఇందులోనికి టేస్ట్ తగినట్టు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ని వేసేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకొని కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉన్నామంటే షుగర్ మొత్తం ఇందులో మెల్ట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఇలాచీని కూడా వేసుకొని మనం మిక్స్ చేసుకోవచ్చు. మా పిల్లలు ఇలాచీ వేస్తే తినారండి, అందుకని నేను స్కిప్ చేస్తున్నాను. కప్పు సేమియాకి మనకి 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రాగా వేసేసుకోవచ్చు. వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఆల్రెడీ మనకి పాలు అయితే కొంచెం స్వీట్గానే ఉంటాయి కదా, పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనకి 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే ఇలా దగ్గరగా అయిన స్టేజ్లో ఇందులోనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులోనికి వేసేసుకోవాలి. సేమియా మొత్తం దగ్గరగా అయిన స్టేజ్లో ఇందులోనికి డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మన టేస్టీ పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా మనకి క్విక్గా స్వీట్ తినాలనిపించినా అలాగే ఎప్పుడు తినని పిల్లలు కూడా పాయసాన్ని ఇలా చేసి పెట్టారంటే చాలా టేస్టీగా తింటారండి. అలాగే ఈ పాయసాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.